యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే నూతన బలము, ఈరోజు నూతన బలము కావాలి అంటే మనము యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుదురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు బలము కోసము, నూతనముగా ఉండటము కోసము, కొత్తగా కనిపించడం కోసము ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే నూతనముగా కనిపించడానికి మనము తాపత్రయ పడతా ఉన్నాం, ప్రయాస పడతా ఉన్నాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము వేసుకున్నటువంటి వస్త్రాలు, మనం అవలంబించేటువంటి పద్ధతుల ద్వారా నూతన బలాన్ని పొందుకోలేము. కానీ యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు నేను ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? వేటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? మనము నూతనముగా కనిపించాలని, మనము నూతనముగా ఉండాలని, నూతన ఆలోచనలు, నూతన ఉద్దేశములు కలిగి ఉండాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నువ్వు ఏ సమయంలో వింటున్నావో నాకు తెలీదు, ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావో నాకు తెలీదు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు నూతన బలము పొందుకోవాలంటే, నీ బ్రతుకులో నూతన బలము నువ్వు చూడాలి అంటే, నీ కుటుంబంలో నూతన పరిస్థితులు నువ్వు చూడాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు కావాలి. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ మాటలు విన్నటువంటి నేను కూడా యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఆయన కొరకు మనం ఎదురు చూసినప్పుడు మన జీవితంలో నూతన బలాన్ని మనము పొందుకుంటాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాటలో ఖచ్చితత్వం ఉంది, ఆయన మాటలో యథార్థత ఉంది. కాబట్టి ఆయన మాట యందు మనము విశ్వాసం ఉంచుదాం, ఆయన మాట యందు మనము నమ్మకం ఉంచుదాం. ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఏ పరిస్థితుల్లో నూతన బలము కావాలి, ఏ పరిస్థితిలో నూతన ఆలోచనలు కావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో నేను ఎవరి కొరకు ఎదురు చూడాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు మనము ఎదురు చూసినప్పుడు ఆయన మన జీవితంలో నూతన బలమును మనకు ఇస్తాడు. ఏ విషయంలో నూతన బలము కావాలి, ఏ విషయంలో నూతన ఆలోచనలు కావాలి. ఒకవేళ నూతన ఆలోచనలు రాక, నూతన పరిస్థితులు రాక సతమతమైపోతూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురుచూడు, ఆయన మాట కొరకు ఎదురుచూడు, ఆయన యొక్క శక్తి కొరకు ఎదురుచూడు, ఆయన యొక్క ప్రభావం కొరకు ఎదురుచూడు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో నూతన బలాన్ని ఆయన ప్రసాదిస్తాడు. నూతన ఆలోచనలను ఆయన మనకిస్తాడు. నూతన ఉద్దేశములను ఆయన మనకిస్తాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న పాత స్థితిని మార్చుకోవటానికి దేవుడు ఈ మాట ద్వారా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. కాబట్టి మనమందరము కూడా ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన బలము కొరకు ఎదురు చూద్దాం, ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకుందాం. అట్టి కృప ఈ మాటలు విన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిని జ్ఞాపకము చేసుకుని ఈ మాట వారి జీవితంలో ఫలింప చేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాట ద్వారా వారిని బలపరిచి, స్థిరపరిచి, వారి జీవితాల్లో నూతన బలము పొందుకోవటానికి, నూతన ఆలోచనలు పొందుకోవటానికి నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.